బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ లో హత్య ఘటన సంచలనంగా మారింది. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. యువతి ఎవరు? ఆ యువతి ప్రాణాలు ఎవరు తీశారు? ఆ యువతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. అమ్మాయి వయసు 25 నుంచి 30 ఏళ్ళు ఉంటుందంటూ పోలీసులు అంచనా వేస్తున్నారు. వేరే దగ్గర ఆ యువతి ప్రాణాలు తీసి అక్కడ పడేసి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవంటున్నారు. 3 రోజుల క్రితం ఆ యువతి ప్రాణాలు పోయి ఉంటాయని, ఆ తర్వాత అక్కడ పడేసి ఉంటారంటూ పోలీసులు చెప్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. అత్యాచారం చేశారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి శరీరం మీద బట్టలు లేకపోవడంతో ఖచ్చితంగా అత్యాచారం జరిగి ఉండొచ్చు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖం అంతా కూడా కుళ్ళిపోయి ఉందని, ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. పెట్రిషియా, డీటెయిల్స్ ఏంటి? ఒక 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉండేటువంటి యువతి అత్యాచారానికి గురి కాబడింది అంటూ పోలీసులు చెప్తున్నారు. యువతిని ఎవరు చంపారు, ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళ డెడ్ బాడీ కూడా ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు గుర్తు తెలియని మహిళలు అతి దారుణంగా హత్య చేసి మరీ అత్యాచారం చేసినట్టు కూడా పోలీసులు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చనిపోయిన మహిళ మృతురాలపైన కూడా నూరు పోగు లేకపోవడం వల్ల కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. రేప్ జరిగి ఎక్కడనో చంపి అక్కడ బ్రిడ్జి కింద పాడేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడిస్తున్నారు. క్లూస్ టీమ్ తో పాటు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆధారాలు సేకరించి ఫింగర్ ప్రింట్స్ అంతా కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ఇదే కిస్మత్పూర్ బ్రిడ్జ్ వద్ద కూడా గతంలో దీక్ష కేసు కూడా ఇదే తరహాగా చంపి మరి ఆ తర్వాత అత్యాచారం చేసి కూడా బ్రిడ్జ్ దగ్గర పాడేసిన పరిస్థితి. అటువంటిది కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇటువంటి దారుణ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందో, ఎవరైనా సస్పెక్ట్ గా ఉన్నారా, అదే కాకుండా ఆ మహిళ కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి అంటూ కూడా గుర్తించడం జరిగింది. తను చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా మిస్సింగ్ కంప్లైంట్ పరిసర ప్రాంతం రాజేంద్ర నగర్, శంషాబాద్, కిస్మత్పూర్ వద్ద కూడా ఎవరు కూడా ఆ ఏజ్ కి సంబంధించిన కేటగిరీలో కూడా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడడము, ఇక్కడ తను వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మహిళ కావచ్చు అంటూ కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థానికంగా పక్కనే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉండడము, దాదాపు 200 మీటర్స్ డిస్టెన్స్ లో కూడా ఎక్కడైతే రెసిడెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది రెసిడెంట్స్ కూడా నివసిస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ కూడా ఎప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడనే హత్య జరిగినట్టయితే అవకాశాలు అయితే లేవు. ఎక్కడనో హత్య చేసి మరి ఆ మహిళ మృతదేహాన్ని ఇక్కడ పాడేసి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తను చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. బాడీ అంతా డీకంపోజ్ అవ్వడము, మొహం కూడా గుర్తుపట్టని స్థితిలో ఉందంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, తన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కూడా వెస్టర్న్ వేర్ లో ఉంది. తను ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తురాలా, లేకపోతే ఇంకెక్కడనున్న బయట ఇతర రాష్ట్రం నుంచి కూడా తరచూ మహిళలు జాబ్ పర్పస్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదన్నా జరిగి ఉంటదా, లేకపోతే తన పైన లైంగిక వేధింపులకి పాల్పడి అత్యాచారం చేసి మరి అతి దారుణంగా హత్య చేసి ఉంటారంటూ కూడా పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. ఇదే తరహా దీక్ష కేసు కూడా అప్పట్లో జరిగినది, సెన్సేషనల్ గా మారింది. ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డని కూడా భయపెట్టిన సిచ్యువేషన్. అటువంటిది అది గతంలో అయితే 3-4 డేస్ తర్వాత కూడా నిజాలంతా కూడా బయటపడ్డాయి. ఎందుకంటే లాయరీ డ్రైవర్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా దర్యాప్తులో దాదాపు ఒక 1 వీక్ దర్యాప్తులో నిజాలంతా బయటపడినాయి. కానీ ఇది మాత్రం ఇప్పుడు మహిళ బాడీ మాత్రం సస్పీషియస్ గా మిస్టరీ మర్డర్ గా అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎటువంటి క్లూస్ లేకపోవడం, అదే కాకుండా తన ఫింగర్ ప్రింట్స్ కానీ ఆ పరిసర ప్రాంతంలో కొన్ని ఎవిడెన్స్ అయితే సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా గాలిస్తున్నారంటూ కూడా అధికారులు చెప్పుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ
మహిళ డెడ్ బాడీ ఒక బ్రిడ్జ్ కింద లభ్యం అవ్వడము, 100 పోగు లేకపోవడం, తన బాడీ అంతా కూడా బట్టలు లేకపోవడము, ఇదంతా కూడా చాలా సస్పీషియస్ గా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒకరు చేసిన పని అయితే కాకపోవచ్చు, దాదాపు 2 లేదా 3 ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతము రాజేందర్ నగర్ కిస్మత్పూర్ లో మహిళ మృతదేహం కలకలంగా మారింది. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి ఇంకా పోలీసులకు సైతం ఏ వివరాలు అంతుపట్టడం లేదు. ఆ మహిళ చనిపోయినప్పుడు ఆ మహిళ శరీరం మీద బట్టలు లేకపోవడంతో ఖచ్చితంగా ఇది అత్యాచారం చేసి ఉండొచ్చు, చేసి ఆ తర్వాత హత్య చేసి ఉండొచ్చు అంటూ పోలీసులు భావిస్తున్నారు. అలాగే ముఖం అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉంది 3 రోజులకు పైగా గడవడంతో. ఈ నేపథ్యంలో ఎవరు అనేది గుర్తుపట్టడం కష్టంగా మారింది. మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కడెక్కడ నమోదయ్యాయో చూసుకొని ఆ స్టేషన్లో, అలాగే ఆ చుట్టుపక్కల స్టేషన్లో కూడా ఎక్కడెక్కడ మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదయ్యాయో చూసుకొని వాటి ఆధారంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి సమాచారం, అంటే అత్యాచారం జరిగిందా లేదా, ఏమేమి దెబ్బలు తగిలాయి, ఎలా ఈ అసలు ప్రాణం పోవడానికి కారణం ఏంటి అనే వివరాలు తెలియడం ద్వారా ఇంకా మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది అంటున్నారు పోలీసులు. డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు 16/9/2025 మనకి 12 o'clock టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ డెడ్ బాడీ వితౌట్ క్లోత్స్తో ఉన్నదని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. ఆ బాడీని బట్టి చూస్తే ఒక 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు ఇక్కడ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మహిళకి మన అత్యాచారం అయినట్టు కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము, అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయనే అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అట్లా పర్టికులర్గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజుల్లో అవచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. త్వరలో ఎవరు దీనికి కారణం అనేది ట్రేస్ చేస్తాం.